నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కన్గవ్కు చెందిన శ్రీకాంత్ హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వీడాలని అఖిల భారతీయ వీరశైవ లింగాయత్ యువక్ సంఘటన జాతీయ అధ్యక్షుడు మనోహర్ దొండి డిమాండ్ చేశారు. శ్రీకాంత్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ పరిధిలో జరిగిన హత్య, దొంగతనాల కేసులను కేవలం 24 గంటల్లో ఛేదించిన పోలీసులు శ్రీకాంత్ హత్య కేసులో జాప్యం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. శ్రీకాంత్ హత్య వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. శ్రీకాంత్ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బోధన్లో కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. బోధన్కి సంబంధించిన విలేజెస్లో రీసెంట్గా నర్సాపూర్లో జరిగిన మర్డర్ 24 అవర్స్లో మేము ఛేదించామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఈ విషయం జరిగి దాదాపు 3 నుండి 4 నెలలు అవస్థ ఉంది. ఈ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంది ఈ గవర్నమెంట్ అనేది మేము దీన్ని ఖండిస్తున్నాము. సో యాజ్ వెల్ యాజ్ దీనిపై ఎంత తొందరగా तालुका का आरडीओ साहब के पास हम खंडगाम विलेज तेलंगाना, ये विलेज में 23 नवंबर को जो 23 सितंबर को जो श्रीकांत बोल के बच्चा हमारा कॉलेज गया, उसके बाद उसको घर को नहीं आया हूँ बोल के तलाशी करते 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 బోధన్లో కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. బోధన్కి సంబంధించిన విలేజెస్లో రీసెంట్గా నర్సాపూర్లో జరిగిన మర్డర్ 24 అవర్స్లో మేము ఛేదించామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఈ విషయం జరిగి దాదాపు 3 నుండి 4 నెలలు అవస్థ ఉంది. ఈ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంది ఈ గవర్నమెంట్ అనేది మేము దీన్ని ఖండిస్తున్నాము. సో యాజ్ వెల్ యాజ్ దీనిపై ఎంత తొందరగా तालुका का आरडीओ साहब के पास हम खंडगाम विलेज तेलंगाना, ये विलेज में 23 नवंबर को जो 23 सितंबर को जो श्रीकांत बोल के बच्चा हमारा कॉलेज गया, उसके बाद उसको घर को नहीं आया हूँ बोल के तलाशी करते 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 బోధన్లో కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. బోధన్కి సంబంధించిన విలేజెస్లో రీసెంట్గా నర్సాపూర్లో జరిగిన మర్డర్